చెప్పాగా మీ ఫొటోస్ని కూడా మీరు నా చేతులతో స్వయంగా నాకు నచ్చే కలర్స్తో ఎడిట్ చేసుకోవాలనుకుంటూ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేసి కళ్యాణ్లో నా ఫోటో ఎడిట్ చేయంటే పక్కాగా మీ ఫొటోస్ కూడా నేను ఎడిట్ చేస్తాను. ఓకేనా గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ముందైతే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఛానల్ రీసెంట్గానే 2K సబ్స్క్రైబర్స్ హిట్ అయింది. గైస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా మన ఛానల్కి 2K సబ్స్క్రైబర్స్ వస్తారని. గైస్ నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పుడైతే 2K హిట్ అవ్వగానే గివ్ అవే ఇస్తానని చెప్పి నేను అనౌన్స్ చేశాక గివ్ అవే గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ రోజు ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ఉన్న మీ ఫోటోని ఇలా సినిమాటిక్గా ఎలా ఎడిట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా చిలక్కు చెప్పినట్టు చెప్తాను. సో డెఫినెట్లీ ఈ వీడియో మీరు అసలు స్కిప్ కూడా అయిన దాకా చూసి మీ ఎడిటింగ్ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. గైస్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ మీద చాలా అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గైస్ ఫోటో షూట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే బాగుంది, ఫోటో షూట్స్తో పాటుగా మీరు ఎడిటింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. అది కూడా సినిమాటిక్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో మీరు నేర్చుకోవాలి. అలా మీరు నేర్చుకోవాలనుకుంటూ కూడా డెఫినెట్గా ఈ వీడియో మీరు అసలు స్కిప్ కూడా అయిన దాకా చూడండి. ఈ వీడియో మీరు చూసినట్టయితే పక్కగా మీరు మీ ఎడిటింగ్ని ఎక్కడున్న మీ ఎడిటింగ్ లెవెల్ని ఇక్కడికి నెక్స్ట్ వాళ్ళకి పట్టుకెళ్తారు. సో డెఫినెట్లీ అలా నెక్స్ట్ వాళ్ళకి పట్టుకెళ్ళాలంటే ఈ వీడియో మీరు ఎండ్ దాకా చూడాల్సింది. ఇంకా లేకపోతే వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ మనం మన ఫొటోస్ని ఇలా సినిమాటిక్ ఎడిటింగ్ చేయాలంటే మనకు ఒక 3 యాప్స్ కావాలి. అదేంటంటే ఒకటి వచ్చి పిక్సార్ట్, ఇంకోటి వచ్చి స్నాప్సీడ్, ఇంకోటి వచ్చి లైట్రూమ్. గైస్ ఈ 3 యాప్స్ అన్ని కూడా కలగలిస్తేనే మనకి ఇలాంటి ఒక సినిమాటిక్ ఫోటో వస్తుంది. సో డెఫినెట్లీ ఈ 3 యాప్స్ అన్ని కూడా మీ మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రీనే, ప్లే స్టోర్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంకైతే మనం ఎడిటింగ్ ట్యూటోరియల్లోకి వెళ్ళిపోదాం. గైస్ ఫస్ట్ అయితే మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసి మీరు మీ ఫోటోని యాడ్ చేసుకొని నేను కూడా యాడ్ చేసుకుని ఇక్కడ చూడండి. గైస్ ఫస్ట్ అయితే మీరు మీ పిక్సార్ట్లోకి మీ పిక్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేసుకున్నా మీకు ఇక్కడ ట్యూటోరియల్ స్క్రీన్ రికార్డ్ వేస్తా చూడండి. గైస్ మీరు ఇక్కడ కింద చూసినట్టయితే ఒకటి వచ్చిన దాని పక్కన వచ్చి బ్లాక్ అండ్ వైట్ అని ఒకటి ఉంది. గైస్ మీరు ఫస్ట్ అయితే బ్లాక్ అండ్ వైట్ని సెలెక్ట్ చేసుకోండి. చూసుకున్నట్టయితే ఫుల్ మన ఫోటో మొత్తం బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చేసింది కదా. ఏంటి కళ్యాణ్ బ్రో ఎడిటింగ్ చూపిస్తానని చెప్పి ఫుల్ బ్లాక్ అండ్ వైట్లో పెట్టేసి ప్రశాంత్ నీల్ సినిమాలో చేస్తున్నాం అని చెప్పి భయపడకండి. ఇక్కడే మనకు ఒక చిన్న ట్రిక్ కూడా చెప్తా. ఇక్కడ పైన ఎరేజర్ ఉంది కదా, ఆ ఎరేజర్ని మీరు ఓపెన్ చేసి మీ ఫోటో మీ బాడీ ఎక్కడైతే మీ బాడీని మీరు ఏదైతే హైలైట్ చేయాలనుకుంటున్నారో అదంతా కూడా మీరు క్లియర్ చేయాలి. నేనైతే నేను ఫోటో తీసుకునేటప్పుడే నా పక్కన అమెరికన్ చూసినట్టయితే పక్కన డ్యూక్ బండి పెట్టా, KTM డ్యూక్ బండి. అది ఎందుకు పెట్టానంటే అది ఒక ఆరెంజ్ కలర్ బండి కాబట్టి ఆ ఫోటోకి మంచిగా ఒక హైలైట్లా కనిపిస్తుందని చెప్పి నేను కావాలని పక్కన డ్యూక్ బండి పెట్టి నేను ఫోటో తీసుకున్నా. మీరు కూడా అలా హైలైట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇదంతా కూడా నేను క్లియర్ చేసి చూపిస్తాను చూడండి. ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మీరు ఎరేజర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎరేజర్ని సెలెక్ట్ చేసుకున్నాక మన బాడీ మొత్తాన్ని క్లీన్ చేయాలి. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ వస్తుంది కదా, మీరు చూడండి ఒకసారి. టైం ల్యాప్స్లో యూజ్ చేస్తే ఎందుకంటే మళ్ళీ కొంచెం లేట్ అయిపోతుంది, మళ్ళీ ల్యాగ్ అవుతుంది. నేను క్లీన్ చేసి టైం ల్యాప్స్లో యూజ్ చేస్తే చూడండి. గైస్ మీరు కానీ ఇక్కడ నా ఫోటో చూసినట్టయితే నాకు ఏదైతే ఆబ్జెక్ట్ కావాలో ఏదైతే ఆబ్జెక్ట్ని నేను హైలైట్ చేయాలనుకుంటున్న ఆ ఆబ్జెక్ట్ని నా బాడీని క్లీన్గా అరేంజ్ చూసుకున్నాను. మీరు కానీ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూడండి. ఆ స్క్రీన్ రికార్డ్ని చూసినట్టయితే మీరు మంచిగా చూడండి, క్లియర్గా చూడండి. నాకు ఏదైతే ఆబ్జెక్ట్ కావాలో ఆ ఆబ్జెక్ట్ని హైలైట్ చేయాలనుకుంటున్నానో ఆ హైలైట్ని మాత్రమే నేను క్లీన్ చేశాను, నా బాడీని మాత్రమే క్లీన్ చేశాను. మిగతాదంతా కూడా బ్లాక్ అండ్ వైట్లోనే పెట్టేస్తాను. ఇలా బ్లాక్ అండ్ వైట్ మొత్తం బ్లాక్ అండ్ వైట్లో పెట్టేసి మీకు కావాల్సిన ఆబ్జెక్ట్ని క్లీన్ చేసుకొని ఈ ఫోటోని పిక్సార్ట్ నుంచి మీరు సేవ్ చేసుకుని ఇక్కడైతే మీరు కానీ చూసినట్టయితే నా ఫోటోని నేను సేవ్ చేశాను. ఇలా సేవ్ చేసిన ఫోటోని మీరు మళ్ళీ స్నాప్సీడ్కి ఇంపోర్ట్ చేసుకోవాలి. గైస్ ఇందాక పిక్సార్ట్ ఎడిట్ చేసాక పిక్సార్ట్లో ఎడిట్ చేసిన ఫోటోని ఈ స్నాప్సీడ్లోకి యాడ్ చేస్తున్నా. గైస్ ఇందాక పిక్సార్ట్లో ఎడిట్ చేసాను, ఇప్పుడు స్నాప్సీడ్ ఎడిట్ చేస్తున్నాం. ఒకే ఫోటోని అందులో ఎడిట్ చేసిన సేవ్ చేసిన ఫోటోని మళ్ళీ ఇప్పుడు స్నాప్సీడ్లో ఎడిట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ వేస్తా చూడండి. గైస్ నేనైతే ఇప్పుడు స్నాప్సీడ్ ఓపెన్ చేస్తే గైస్ మీరు స్నాప్సీడ్ ఓపెన్ చేయగానే ఇలా ఫోటో యాడ్ చేయగానే మనకు ఒక 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వచ్చి స్టైల్స్, ఇంకోటి వచ్చి టూల్స్, ఇంకోటి వచ్చి ఎక్స్పోర్ట్స్. మనమైతే ముందుగా స్టైల్స్ ఓపెన్ చేయాలి. స్టైల్స్ ఓపెన్ చేసినట్టే మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ అంటే ఎఫెక్ట్స్ వస్తాయి. మనం ఆ ఎఫెక్ట్స్లో మనకైతే ఇప్పుడు కావాల్సింది పోర్ట్రేట్. ఈ పోర్ట్రేట్ మీద కానీ మీరు కొట్టినట్టయితే ఎక్కడికైనా ఫోటో చూసారా, ఆ ఫోటో చూడగానే కొంచెం డార్క్ అయింది. ఇందాక మనకు కొంచెం బ్రైటన్గా ఉండింది, ఇప్పుడు కొంచెం డార్క్ అయింది. ఇలా కొంచెం డార్క్గా ఉన్న ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతే ఒక క్లిక్తోనే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ మనం టూల్స్ ఓపెన్ చేయాలి. గైస్ టూల్స్లో టూన్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్లోనే ఇక్కడ టూన్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఆ టూన్ ఇమేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ పైకి కిందకి అన్నట్టయితే మనకి ఆప్షన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. గైస్ మీరు చాలామంది ఇప్పటికీ స్నాప్సీడ్ యూజ్ చేసే ఉంటారు. ఒకవేళ యూజ్ చేయకుండా ఉంటే ఆ టూల్స్ అనే దాని మీద కొట్టిన వెంటనే మీ స్క్రీన్ని టచ్ చేయగానే పైకి కిందకి అంటూ ఉంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మనకైతే ఇక్కడ బ్రైట్నెస్ మనం కొంచెం పెట్టుకోవాలి. మన ఫోటో ఇప్పుడు కొంచెం పోర్ట్రేట్ అని పెట్టాక కొంచెం బ్లాక్లో అయిపోయింది కదా. ఇక బ్లాక్ అండ్ వైట్ కొంచెం బ్లాక్ అయ్యాక కొంచెం డార్క్ అయ్యాక మన ఫోటోని
ఇక్కడికి తీసుకొచ్చి కొంచెం బ్రైట్నెస్ పెంచాలి. నేనైతే 25 పెడుతున్నా. దాని తర్వాత కింద కాంట్రాస్ట్ మరి నేను ఎంతకు ఎక్కువ పెట్టను, ఒక 10 లేదా 12 అంతే కాంట్రాస్ట్ అంత పెడతా. దాని తర్వాత వచ్చి శాచురేషన్ అస్సలు టచ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ నా ఫేస్ కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది. నాకైతే ఆరెంజ్ కలర్ ఫేస్ అంటే చాలా ఇష్టం గైస్. నా ఫొటోస్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఆరెంజ్ టోన్లోనే ఉంటాయి. ఇప్పుడైతే నా ఫేస్ కొంచెం ఆరెంజ్ టోన్లో ఉంది, నాకైతే చాలు. ఇంకా నేను శాచురేషన్ టచ్ చేయను. దాని తర్వాత షాడోస్, మీరు ఇక్కడ గమనించినట్టయితే నా ఫోటో కొంచెం షాడోస్తో ఉంది. ఆ షాడోస్ని మనం క్లీన్ చేయాలి. దానికోసం నేను ఒక 10 లేదా 15 ఒక 14 పెట్టాను గైస్. ఇంతే గైస్. ఎడిటింగ్ అన్నది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, ఇంతే వెరీ సింపుల్. మనం దానికోసం కొంచెం చిన్న ఎఫర్ట్స్ పెట్టాలి. అది కూడా చాలా సింపులే. మనకి పిక్సార్ట్, స్నాప్సీడ్, లైట్ రూమ్ ఈ 3 యాప్స్ అన్నీ కూడా ఉంటే మనం చాలా మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు గైస్. సో డెఫినెట్లీ మీరు ఎడిటింగ్ అన్నది రాకెట్ సైన్స్ ఏమో చెప్పి భయపడకుండా నేను ఇప్పుడు చెప్పాక సేమ్ ఇలా చిన్న సెట్టింగ్స్తోనే మీరు మీ ఫొటోస్ని స్టార్టింగ్లో ఎడిట్ చేసుకుని దాని తర్వాత మీకు తెలియకుండా మీరే మంచిగా ఫొటోస్ ఎడిట్ చేసుకుంటారు. ఇందాక నేను ఎడిట్ చేసిన ఫోటోని ఇంతే గైస్. దీని తర్వాత మీరు లాగ్ అయిపోయింది. ఇంకా ఇంతే గైస్. దీన్ని అయితే ఈ టూల్ సెట్టింగ్స్ అన్ని కూడా మనం సేవ్ చేసేయాలి. ఇలా సేవ్ చేసుకున్నాక మీరు కానీ ఇక్కడ నా కన్ను దగ్గర చూసినట్టయితే కొంచెం ఆస్పెక్ట్స్ దగ్గర కొంచెం షాడోస్ ఉన్నాయి. ఆ షాడోస్ని మనం క్లీన్ చేసేయాలి. ఆ షాడోస్ని క్లీన్ చేయాలంటే మళ్ళీ మనం టూల్స్లోకి వెళ్ళి క్రాప్ కింద సెలెక్టివ్ అని ఒకటి ఉంది కదా, ఆ సెలెక్టివ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఒక సర్కిల్ మాత్రం ఒకటి వస్తుంది. ఆ సర్కిల్ మాత్రం మనకి ఎక్కడైతే మనకి దాన్ని ఏమంటారు షాడోస్ ఉన్నాయో ఆ షాడో దగ్గర సెలెక్ట్ చేసుకొని అక్కడ బ్రైట్నెస్ పెంచాలి. నేను సెలెక్ట్ చేసుకున్నా, అక్కడ కొంచెం బ్రైట్నెస్ పెంచాలి. మీరు కానీ గమనించినట్టయితే చూడండి, ఇందాక షాడోస్ ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు షాడోస్ వెళ్ళిపోయాయి. ఇంతే వెరీ సింపుల్. మీకు ఎక్కడైతే అలా షాడోస్ ఉంటాయో ఆ షాడోస్ ఉన్న ప్లేసెస్లో సింపుల్గా అలా చేసి ఈ ఫోటోని సేవ్ చేసుకోండి. ఇంతే గైస్. స్నాప్సీడ్లో ఇంతే. ఇంకైతే లైట్ రూమ్లోకి ఎక్స్పోర్ట్ చేసుకుందాం. వెరీ సింపుల్ ఎడిటింగ్. ఇంతే. మీరు కూడా నేర్చుకోండి. ఈ వీడియో ఎందాక చూసి మీకు ఈ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి గైస్. నేనైతే మీకు ఒక మంచి ఎడిటింగ్ టీచర్ అయ్యానని నేను ఈరోజు అనుకుంటాను. మీకు ఒక టీచర్లానే మంచిగా టీచ్ చేస్తున్నానని అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. మళ్ళీ మన ఫొటోస్ని నేను తీసుకున్న ఫొటోస్ని మంచిగా ఎడిట్ చేసి మీకు ట్యూటోరియల్లో చూపిస్తాను. ఇది అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, పక్కాగా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా? ఇంకైతే లైట్ రూమ్లో ఎడిట్ చేయాలి గైస్. నేను ఇందాక పిక్సార్ట్లో ఎడిట్ చేసిన ఫోటోని స్నాప్సీడ్లోకి యాడ్ చేసుకున్నా. స్నాప్సీడ్లో ఎడిట్ చేసిన ఫోటోని లైట్ రూమ్లోకి యాడ్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ రికార్డ్ వేస్తా చూడండి గైస్. నేను లైట్ రూమ్లోకి యాడ్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది గైస్. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ప్రీసెట్స్, ఇంకోటి వచ్చి క్రాప్, ఇంకోటి వచ్చి ఎడిటింగ్, ఇంకోటి వచ్చి మాస్కింగ్, ఇంకోటి వచ్చి రిమూవ్. గైస్ మనమైతే ఇప్పుడు ప్రీసెట్స్ అస్సలు టచ్ చేయము, ఎందుకంటే నాకు ప్రీసెట్స్ అసలు టచ్ చేయడం నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. మనకి ఓన్గా మనం ఎడిట్ చేసుకుంటేనే మనకి మంచి కలర్స్ మనకు వస్తాయి. సో డెఫినెట్లీ ఆ ప్రీసెట్స్ అనేది అవాయిడ్ చేసి మీ ఎడిటింగ్ మీరు చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను క్రాప్ చేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం పైన మీరు కానీ గమనించినట్టయితే ఒక చిన్న బార్ ఉంది. ఆ బార్ ఏంటంటే దాన్ని ఏమంటారు, బస్సులు వెళ్ళేటప్పుడు మనకి బోర్డ్స్ ఉంటాయి కదా, బోర్డ్స్ మీద మదనపల్లి, తిరుపతి అని చెప్పుకున్న బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ బోర్డు ఒకటి ఉంది. ఆ బోర్డు నాకు కొంచెం అన్నెసెసరీ అనిపించింది, అందుకే క్రాప్ చేసి అలా క్రాప్ చేసుకున్నాక ఇక ఎడిట్ అని ఉంది కదా, ఆ ఎడిట్ మీద కొట్టండి అంటే టచ్ చేయండి. ఆ టచ్ చేశాక ఇక్కడ మనకి మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆటో, లైట్, కలర్, బ్లర్, ఎఫెక్ట్స్, డీటెయిల్, ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. చాలా ఆప్షన్స్లో మనమైతే ఫస్ట్ లైట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. లైట్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఎక్స్ప్లోజర్, కాంట్రాస్ట్, హైలైట్, షాడోస్, వైట్స్, బ్లాక్స్ ఇలా చాలా వస్తాయి. ఇందాక మనకి స్నాప్సీడ్ ఎలా వచ్చాయో సేమ్ ఇలానే మనకు కూడా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కాకపోతే ఇందులో మనకి క్వాలిటీగా చాలా మంచిగా వర్క్ అవుతాయి. స్నాప్సీడ్ ఇవన్నీ కూడా కొన్ని మంచిగా మనకి ఎరేజ్ చేసుకోవడానికి ఇది అందుకు యూజ్ అవుతాయి. అంతేగాని ఇందులో అయితే మనకి మంచి క్వాలిటీ ఎడిటింగ్ దొరుకుతుంది గైస్. లైట్ రూమ్లోనే మీరు పీక్స్ ఎడిట్ చేయొచ్చు. కాకపోతే ఒకేసారి లైట్ రూమ్కి వస్తే మీరు కొంచెం డిస్టర్బ్ అవుతారని చెప్పి ఈ 3 యాప్స్లో మీకు చాలా డీటెయిల్గా చెప్పినట్టు చెప్తున్నా. సో డెఫినెట్లీ ఈ 3 కూడా మీరు యూజ్ చేసి మీ ఎడిటింగ్ లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి పెట్టగలండి. ఇప్పుడైతే ఎక్స్ప్లోజర్ కొంచెం పెంచుదాం. ఎక్స్ప్లోజర్ ఇక్కడ నేను కొంచెం పెంచి ఎంత పెట్టానంటే ప్రెజెంట్ నేనైతే ఒక ప్లస్ 0.31 పెట్టి ఎక్కువ నేను పెట్టలేదు, ఎందుకంటే ఇప్పటికే కొంచెం మరీ ఓవర్ కాకుండా మరి బ్యాలెన్స్డ్గా ఉంది. దాని తర్వాత కాంట్రాస్ట్ ఇప్పుడు నేను కాంట్రాస్ట్ పెంచుతా. ఇందాక నేను లైట్గా పెంచి ఇప్పుడు నేను కాంట్రాస్ట్ పెంచుతాను, ఎందుకంటే ఇందులో కాంట్రాస్ట్ పెడితే మన ఫేస్ కొంచెం మంచిగా గ్లోయిగా కనిపిస్తుంది, అందుకే నేను కాంట్రాస్ట్ పెంచుతా. కాంట్రాస్ట్ కూడా +6 పెట్టా. ఇంకా హైలైట్స్ అంటారు, హైలైట్స్ కూడా కొంచెం లైట్గా మనం పెట్టాలి. హైలైట్స్ వచ్చి +13 పెట్టా. దాని తర్వాత షాడోస్ +13 చాలు. ఇప్పుడు మన ఫేస్ మీద ఇందాక ఫుల్ షాడోస్ ఉన్నాయి కదా ఇందాక, ఇప్పుడు షాడోస్ అనేది అస్సలు లేదు. మీరు కానీ చూసినట్టయితే ఇక్కడ ట్యూటోరియల్లో చూడండి అస్సలు షాడోస్ లేవు. దాని తర్వాత మనం ఎక్కడే లేదు వైట్స్ తగ్గించాలి. మీరు కానీ ఎక్కువ ఇక్కడ చూసినట్టయితే వైట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. నా ఫొటోస్లో నాకు వైట్స్ అంతగా నచ్చవు. వైట్స్ ఎప్పుడు కూడా నేను తగ్గించేస్తూనే ఉంటాను. వైట్స్ చాలా తక్కువ పెట్టా, -76 పెట్టా. బ్లాక్ వచ్చేసరికి బ్లాక్స్ నాకైతే ఉండాలి. నా ఫొటోస్లో బ్లాక్స్ ఉంటేనే నాకు నచ్చుతుంది, అందుకే మనం ఎంత పెడదాం అబ్బా, -19 పెట్టా.
మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఇందాక స్నాప్సీడ్ కొంచెం చిన్న వేరియేషన్స్ ఉంటాయి, మరి ఓవర్గాను వేరియేషన్స్ ఉంటాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. కాకపోతే ఫోటో మాత్రం సినిమాటిక్గా ఉంటుంది. లాగొద్దు, మనం పాయింట్ తొందరగా చెప్దాం. ఇంకోటి వచ్చి నెక్స్ట్ వచ్చి కలర్స్ అని ఉన్నాయి కదా, కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాక కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాక పైన మిక్స్ మీద ట్యాప్ చేయండి. మిక్స్ మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ వచ్చి రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ అసలు టచ్ చేయకండి. దాని తర్వాత ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ని అయితే మనం టచ్ చేయాలి. గైస్ ఈ ఆరెంజ్ అయితే మన స్కిన్ టోన్ని రిప్రజెంట్ చేస్తుంది. మన ఈ ఆరెంజ్ కానీ మనం కానీ టచ్ చేసినట్టయితే మన స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది. మీరు కానీ గమనించారా, ఫుల్ పెట్టానంటే ఇక్కడ ఎల్లోగా అయిపోయింది. అంత ఎల్లోగా పెడితే చాలా దరిద్రంగా ఉంటుంది. జస్ట్ మీకు చూపించడానికి అలా పెడుతున్నా, మీరైతే అస్సలు అలా టచ్ కూడా చేయకండి. నేనైతే నా ఫేస్ ఆరెంజ్ టోన్ అంటే నాకు చాలా ఇష్టం, నా ఫేస్ నేను ఆరెంజ్ టోన్లోనే పెట్టుకుంటాను. ఇప్పుడైతే +14 పెట్టి, 14 కూడా వద్దు, మరీ ఓవర్గా ఉంది. +10 చాలు, +10 పెట్టుకున్నా. దాని తర్వాత సాచురేషన్ వచ్చి సాచురేషన్ తగ్గించేద్దాం. సాచురేషన్ వచ్చేసి -19 పెట్టాను. ఇప్పుడైతే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది ఫేస్. ఇంకా లూమియన్స్ అని కింద ఉంది కదా, లూమియన్స్ అనేది ఏం చేస్తుంది అంటే మన స్కిన్ కొంచెం బ్రైట్గా కొంచెం వైట్గా కనిపించేలా చేస్తుంది. అది మరీ ఓవర్గా పెట్టకూడదు. ఒక +5 ఆర్ +8 పెట్టాను నేను, చాలు. మరీ ఎక్కువ వైట్గా కనిపిస్తే బాగుండదు. కొంచెం ఇలా వైట్, కొంచెం మనం కూడా అప్పుడు మన ఫొటోస్లో మనం బాగా అందంగా ఉండాలి కాబట్టి మనం కొంచెం పెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి గ్రీన్స్ ఇవన్నీ కూడా అస్సలు టచ్ చేయకండి, డన్ కొట్టేయండి. దాని తర్వాత ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాక టెక్స్చర్ అని మనకు చాలా ఉంటాయి. టెక్స్చర్ అని, విగ్నేట్ అని, గ్రెయిన్ అని చెప్పి ఇంకా చాలా ఉంటాయి. మనమైతే ఎఫెక్ట్స్లో టెక్స్చర్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ని ఎంత పెట్టాలబ్బా, నేనైతే +24 పెట్టా, నాకు సరిపోతుంది. దాని తర్వాత క్లారిటీ, నేను క్లారిటీ అసలు టచ్ చేయని అవసరమే లేదులేండి, కానీ ఎందుకు +25 పెట్టా. ఇంకొచ్చి డ్రీజ్, ఈ డ్రీజ్ అనేది ఏంటంటే డ్రీజ్ అంటున్నా. డిహేజ్ అనేది ఏంటంటే మన ఫోటోకి కొంచెం డిహేజ్ ఎట్లా అంటారు, వామ్గా, కూల్గా, బ్లాక్గా కనిపించేలా చేస్తుంది. దాని అయితే నేను కొంచెం ఎక్కువే పెడతా. ఎంత బా, ఒక +28 కూడా వద్దు, నాకు నచ్చలేదు. 28 కూడా, +18 చాలు. ఇప్పుడైతే నా ఫోటో నాకు చాలా నచ్చింది. చాలా సినిమాటిక్ కలర్స్ అయితే నా ఫొటోస్ ఇప్పుడే నాకు కనిపించేస్తూ ఉన్నాయి. ఇంకా దీని తర్వాత మంచిగా విగ్నేట్ తీసుకొని, విగ్నేట్ అమౌంట్ ఎంత పెడదామబ్బా, తగ్గించాలి. ఇది ఒక -34 పెట్టండి. ఈ అమౌంట్ మనం అమౌంట్ అంటే డబ్బులు కాదురా, అమౌంట్ అంటే ఇందులో వాళ్ళ అమౌంట్ అని ఇచ్చారు రేటింగ్లో. అమౌంట్ అంటే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ అని అంటుంటారు కదా, అలా అవన్నీ ఎందుకు. ఈ అమౌంట్ మనం ఎంత పెట్టాలంటే -34 పెట్టండి. దాని తర్వాత మిడ్ పాయింట్ అని ఉంది కదా, మిడ్ పాయింట్ మనమైతే కొంచెం ఎక్కువగానే పెట్టాలి. ఎందుకంటే మరీ క్లోజ్డ్గా విగ్నేట్ వచ్చేసి చాలా దరిద్రంగా ఉంటుంది. కొంచెం దూరంగా +61 పెట్టాలి. దాని తర్వాత వచ్చి ఫెదర్ కూడా కొంచెం పెట్టాలి కూడా. ఫెదర్ వచ్చేసి +62 పెట్టాలి. దీని తర్వాత రౌండ్నెస్ ఇవన్నీ కూడా అస్సలు టచ్ చేయకండి. ఇంతే గైస్, నా ఫోటో అయితే నేను ఎడిట్ చేసా. ఇంతే, వెరీ సింపుల్. సేవ్ కూడా చేసా. గైస్ ఈ వీడియో మీకు నచ్చిందా? వెరీ సింపుల్. మీరు ఫస్ట్ కానీ చూసినట్టయితే ఇలా ఉన్న ఫోటోని మనం ఇలా సినిమాటిక్గా చాలా మంచిగా ఎడిట్ చేసాం. అది కూడా చాలా తక్కువ టైంలోనే, చాలా సింపుల్ క్లిక్స్తోనే. ఇలా సింపుల్ క్లిక్స్తోనే మీరు కూడా మీ ఫోటోస్ని సినిమాటిక్ ఎడిట్ చేయాలనుకుంటుంటే డెఫినెట్గా ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఒక ట్యూటోరియల్స్ ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. ఇది మీకు చాలా డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక టీచర్ అయ్యాక ఈరోజు మీకు ఒక ఎడిటింగ్ టీచర్ అయినా కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. నేనైతే చాలా డీటెయిల్గా చెప్పాను, అర్థం నాకు అనుకుంటున్నా. ఒకవేళ మీకు కానీ అర్థం కాకపోతే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. కళ్యాణ్ నాకు ఎందుకు కొంచెం అర్థం కాలేదు, నువ్వు ఇంకొంచెం డీటెయిల్గా ఒక వీడియో చేయండి. డెఫినెట్గా మంచి ఫొటోస్ నేను తీసుకొని మంచిగా ఇప్పుడైతే ఒక ఫోటోని ఎడిట్ చేస్తే మీకు ముందు ఒక 3-4 ఫొటోస్ ఒకే వీడియోలో ఎడిట్ చేసి మీకు చాలా డీటెయిల్గా చెప్తా. వీలైతే మీ ఫొటోస్ కూడా నేను ఎడిట్ చేస్తా, ఓకేనా? కింద అయితే కామెంట్ చేయండి, కళ్యాణ్ నా ఫోటో నువ్వు ఎడిట్ చేయంటే నేనే స్వయంగా నా చేతులతో నా టైం తీసుకొని నాకు నచ్చే కలర్స్ మీకు మీ ఫొటోస్ మీరు తీసుకున్న ఫొటోస్ని నేను ఎడిట్ చేస్తా. అది కూడా మీకు ఎడిటింగ్ కావాలనుకుంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, మీ ఫోటోస్ని కూడా నేను ఎడిట్ చేస్తాను, ఓకేనా? ఇంకా గివ్ అవే గురించి మాట్లాడుకుందాం. గైస్ గివ్ అవే రిజల్ట్స్ అయితే ఇప్పుడే చెప్పేది, కాకపోతే గివ్ అవే రిజల్ట్స్ కొంచెం లేట్ ఎందుకు అవుతుందంటే మీరు కానీ గమనించినట్టయితే మన ఛానల్లో వీడియోస్ ఈ మధ్య అస్సలు సరిగ్గా రావడం లేదు, కన్సిస్టెన్సీ తగ్గిపోయింది. ముందైతే మన ఛానల్లో డైలీ వీక్లీ ఒక 3 వీడియోస్ వచ్చేవి, ఇప్పుడు అస్సలు రావడం లేదు. ఎందుకంటే నాకు చిన్న వర్క్స్ ఉండిపోతున్నాయి, అందువల్ల వీడియోస్ రాలేకపోతున్నాయి. ఇంకైతే అలా అస్సలు జరగదు. ఇంకా 2 డేస్లో ఈ గివ్ అవే విన్నర్స్ నేను అనౌన్స్ చేస్తా. గైస్ నాకు తెలుసు ఇప్పటికే మీరు చాలా మంది కళ్యాణ్లో సెలెక్ట్ చేసిన టీషర్ట్స్ని నేను ఇవ్వబోయే టీషర్ట్స్ని వేర్ చేసుకోవాలని చెప్పి చాలా ఆతృతగా ఉన్నారని చెప్పి నాకు తెలుసు. కాకపోతే చిన్న వర్క్స్ ఉన్నాయి గైస్, మీకైతే పక్కగా ఒక 2 డేస్లో గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తా. సో డెఫినెట్లీ మీరు కొంచెం పేషెన్స్ ఉండండి, ఓకేనా? ఇంకైతే వీడియో మీకు నచ్చింటే పక్క కింద కామెంట్ చేయండి. సూపర్ కళ్యాణ్ ఇలాంటి వీడియోస్ కదా మాకు కావాల్సిందని చెప్పి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఇంకైతే ఈ వీడియోకి ఇంకంతే గైస్, చెప్పాగా మీ ఫొటోస్ కూడా మీరు నా చేతులతో స్వయంగా నాకు నచ్చే కలర్స్తో ఎడిట్ చేసుకోవాలనుకుంటుంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయి, కళ్యాణ్ నా ఫోటో ఎడిట్ చేయంటే పక్కాగా మీ ఫొటోస్ కూడా నేను ఎడిట్ చేస్తాను, ఓకేనా? ఇంకైతే ఈ వీడియోకి అంతేగా. సోచాలంటే మంచి యూస్ఫుల్ కిక్కాస్ కంటెంట్ ఇలాంటి ఒక కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ మై డే స్టైలిష్ జెంటిల్మెన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
బాయ్.